హైవ్యూర్స్ గండికోట వైష్ణవి మర్డర్ కేసు డీల్ చేస్తున్న పోలీసులు అసలు ఏ చిన్న క్లూ కూడా వదలకూడదని అంతటా జల్లెడబడుతూ ఉన్నారు. ఈ సమయంలో గండికోట దగ్గర పోలీస్ పికెటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి అసలు అక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఏంటని చెప్పి చూస్తున్న మూమెంట్లో ఒక ఆటోలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే తెలుగు అమ్మాయిలా లేదు. పోలీసులు ఆపి ఎవరమ్మా నువ్వు, ఏంటమ్మా ఎలా వచ్చావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఫ్యూజులు ఎగిరిపోయింది పోలీసులకి. ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్లోని కాస్నా అని చెప్పేసి గ్రేటర్ నోయిడా ప్రాంతం, అక్కడి నుంచి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా ఇక్కడికి రాలా, సింగిల్గానే ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ పెట్టిద్దాట. ట్రావెలింగ్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి పెట్టిద్దంట. అలా ఎక్కడికైనా ఒక్కతే వెళ్ళిద్దంట. అలా సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ అన్నీ అయిపోయినాయి. గండికోట గురించి నేను చాలా విన్నున్నాను. మామూలుగా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ద గ్రేట్ కెనన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. అసలు ఆ కెనన్ అంటే ఏంటి అది తర్వాత ఎక్స్ప్లెయిన్. సో పాయింట్ ఏంటంటే నేను గండికోట చూస్తానికి వచ్చా, ఇక్కడ రీల్స్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, అందుకే వచ్చా. ఒక్క అమ్మాయి ఎవరు తోడు లేకుండా అన్నప్పుడు గాంధీ గారు కోరుకున్న స్వతంత్ర విధాన్ని మెచ్చుకుందామా? రీసెంట్ టైమ్స్లో ఊహించబద్ధంగా ఘోరాలు ఎన్నో జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చినా సరే మెచ్చుకుందామా? లేదన్నప్పుడు గబక్కన జరగదని జరిగితే పోలీసులు పరుగు పోయిద్ది, సో అందుకే జాగ్రత్తగా పోలీసులు దగ్గరుండి అమ్మాయిని చూసుకోవాలి, అదే చేశారని చెప్పేసి శభాష్ అందామా? నిన్న అదే జరిగింది. ఆ అమ్మాయితో పాటు పోలీసులు పక్క నుండి గండికోట మొత్తం చూపించి, ఆ గండికోట చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చూపించి, ఓకే అమ్మ అంతా చూసామ్మా, రీల్స్ చేసుకోమని రీల్స్ చేస్తుంటే వాగి రీల్స్ మొత్తం చేసుకున్నాక చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చూశాక ఫుల్ హ్యాపీ, మొత్తం చూసా అన్నాక రామ్మ అని ఏ ఆటోలో అయితే వచ్చిందో ఆ ఆటో అతని యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని, ఈ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళమ్మా అని పంపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయి వయసు కూడా అరౌండ్ 20 అంతే, పెద్ద ఏజ్ కూడా కాదు. సింగిల్గా ప్రపంచ యాత్ర చేస్తున్న ఉన్నారు, నేను కాదనట్లేదండి. బట్ కొన్ని ప్లేసెస్ అన్నప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే నిన్న కోయ ప్రవీణ్ డిఐజీ చెప్పారు కదా, ఏమని, మైనర్లకు అసలు రూమ్లు ఎందుకు ఇస్తున్నారా ఒకటి, అండ్ పోలీస్ పికెటింగ్ నిన్నటి వరకు లేదు. దాంతో ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి గంజాయి ఏంటి, మందు ఏంటి, ఇంకా లవర్స్తో వచ్చేసి కప్లింగ్ ఏంటి, లైక్ ఈవేళ ఏవేవో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎన్నో ఇది అక్కడ జరుగుతూ ఉన్నాయట. టూరిస్టుల పని టూరిస్టులదే, రిమైనింగ్ వాళ్ళ పని రిమైనింగ్ వాళ్ళదే. అలా ఈ వైష్ణవి విషయంలో కూడా మొన్న ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద స్టిల్ అనుమానం ఉంది. ఒక కీలకమైనటువంటి ఎవిడెన్స్ కోసం పోలీసులు ఇన్డెప్త్లో విచారణ చేస్తున్నారు. నిన్న కూడా చెప్పా, ఒక్క సాక్ష్యం ఏది, ఎస్ ఆ అమ్మాయిని వీళ్ళు తరుముతుంటే మేము చూసాం అని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు వస్తే చాలు, కేసు క్లోజ్ అయిపోయింది. సరే, విషయం ఏంటి, దయచేసి మీ పిల్లలు ఇన్స్టాల్ రీల్స్ పిచ్చిలో పడి ఎక్కడికంటే అక్కడికి ఒంటరిగా వెళ్తున్నా, ఎక్కడికంటే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తున్నా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఫ్రెండ్స్ నమ్మాలి, నేను తప్పనట్ల, కానీ దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ పేరెంట్స్కి మరలా చెప్తున్నా, ఇన్స్టా రీల్స్ పిచ్చిలో పడి, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చిలో పడి, వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం పిచ్చి పనులు చేస్తున్న ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వారిని కనిపెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు. సో బీ కేర్ఫుల్.